అక్కడ చేంజ్ చేసుకోవాలి. కెమెరా తీసుకుంటే ఇలా కెమెరా తీసుకుంది అనుకోండి, చెప్తున్నా మీకు తర్వాత తెలియడానికి. మళ్ళా మీరు కనెక్ట్ చేయగానే సార్ కెమెరా తీసుకుంది సార్ మాకు చెప్పలేదు ఈ పాయింట్ అయితే చెప్పకుండా ఇక్కడ కెమెరా దగ్గర క్లిక్ చేసి SV108P అనేది విజువలైజర్ నెంబర్ అండి. అది మనకి షో అయింది. షో అయ్యాక ఇక్కడ మీకు HD, క్యాప్చర్, ప్లే అండ్ పాస్ 3 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నెస్, జూమ్ 2 ఉంటాయి. ఈ బ్రైట్నెస్ అనేది బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. బ్రైట్నెస్ జూమ్ కావాలంటే జూమ్ కూడా చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం దీన్ని క్యాప్చర్ చేయాలి. క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ కెమెరా సింబల్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, ప్రొజెక్టర్ లాంటిది, దాని మీద క్లిక్ చేయాలి. క్యాప్చర్ అయిపోయింది. క్యాప్చర్ అయింది. ఇది వచ్చేసి ప్లే పాస్ అన్నారు. ప్లే పాస్ ఇప్పుడు ఒక పేజ్ స్కాన్ చేస్తారు, ఇంకొక పేజ్ స్కాన్ చేయాలి. విజువలైజర్ మళ్ళా ప్లే చేసి మళ్ళీ పాస్ చేసేస్తే ఇంకొక పేజ్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది. ఇలా 2 పేజెస్ అనేది క్యాప్చర్ చేశాక దీన్ని క్లోజ్ చేసేయండి. దీన్ని క్లోజ్ చేసేసి మీకు ఏ పేజ్ అయితే కావాలో దాన్ని డబుల్ క్లిక్ చేసి రొటేట్ చేయండి. ముందు రొటేట్ చేసి మీకు ఇమేజ్ అనేది క్లియర్గా లేదు, క్లియర్గా కావాలంటే దాన్ని ఎంత మ్యాక్సిమైజ్ అయితే అంత మ్యాక్సిమైజ్ చేసుకుంటేనే మీకు ఇమేజ్ అనేది క్లారిటీ వచ్చింది. ఇది మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసుకోవడానికి యారో సింబల్. ఇది వచ్చేసి రొటేట్ చేయడానికి. ఇలా స్కాన్ చేసుకుని మీరు ఏదైనా యాడ్ చేయాలి, ఇంకా ఏదైనా రాయాలి పాయింట్ రాసుకోవచ్చు. దాన్ని మళ్ళీ కావాలంటే ఎరేజ్ చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ సెంటెన్స్ని హైలైట్ చేసి చూపించాలి, చేసి చూపించుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఇది క్వశ్చన్ పేపర్, క్వశ్చన్ వరకు హైలైట్ చేసి ఆన్సర్ కూడా దీంట్లోనే ఉందనుకోండి. క్వశ్చన్ హైలైట్ చేసి ఆన్సర్ డిసైడ్ చేయాలి అంటే స్క్రీన్ కటన్ అనేది ఉంది. స్క్రీన్ కటన్ మీకు ఎంతవరకు అయితే స్క్రీన్ కనిపిస్తుందో అంతవరకు కటన్ లాగా ఒకటి ఓపెన్ అవుతుంది. స్క్రీన్ కటన్. స్క్రీన్ కటన్ ద్వారా మీరు స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు 4 డాట్స్లో. మీకు కావాల్సిన సెంటెన్స్ వరకు హైలైట్ చేసి రిమైనింగ్ సెంటెన్స్ని డిసైడ్ చేయడానికి స్క్రీన్ కటన్ని యూజ్ చేస్తాం. అలాగే స్క్రీన్ కటన్ కాకుండా స్పాట్ లైట్. ఈ స్పాట్ లైట్ కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ పేజ్ని కూడా మీరు మూవ్ చేసుకోవచ్చు స్పాట్ లైట్ కూడా. ఇక ఈ వెంటిలేషన్ కూడా పడకపోతే ఇంకా పిక్చర్ క్లియర్గా వచ్చింది. కొంచెం వెంటిలేషన్ ఎక్కువైపోయి అక్కడ మీకు పిక్చర్ అనేది క్లియర్గా రాలేదు. క్లోజ్ ఉండాలి, పైన కూడా క్లోజ్ చేయాలి, పైన విండో కూడా క్లోజ్ చేయాలి. సరే ఓకే. ఈ స్పాట్ లైట్లో మీకు ఇలా ఇమేజ్ని మ్యాక్సిమైజ్ మినిమైజ్ చేసి రొటేట్ చేసి ఇమేజ్ వరకు చూపించుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్గా ఉంది. బ్లాక్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, దాన్ని డ్రాగ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కూడా మీకు హైలైట్ డిజైన్ అవుతుంది. ఇవి స్పాట్ లైట్ ఎక్స్ట్రా విజెట్స్ ఐకాన్స్. ఎక్స్ట్రా విజెట్స్ గురించి ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. ఇది విజువలైజర్, ఐ సింబల్ విజువలైజర్ ఓపెన్ చేసుకోవడానికి. స్పాట్ లైట్ స్క్రీన్ కట్. ఈ బ్రౌజర్ వచ్చేసి డైరెక్ట్గా బ్రౌజ్ చేసుకోవడానికి. డైరెక్ట్గా ఏదైనా ఇమేజ్ కావాలంటే ఇక్కడ నుండి బ్రౌజ్ చేసుకొని గూగుల్లోకి వెళ్ళిపోయింది. గూగుల్లో మీకు కావాల్సిన ఇమేజ్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే మీకు ల్యాండ్ కేబుల్ ఉంటేనే వర్క్ అయింది. త్రూ వైఫై ద్వారా కనెక్ట్ చేసుకుంటే కనుక బాగా స్లో ఉంది. ఏది దీంట్లో బ్రౌజర్, నార్మల్ బ్రౌజర్ ఓపెన్ అయితే కానీ దీంట్లో మాత్రం ఓపెన్ అవుతుంది. ల్యాండ్ ఉంటే ప్రాపర్ స్పీడ్ ఉంటేనే ఇది వర్క్ అయింది. నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ స్నాప్షాట్. స్క్రీన్ స్నాప్షాట్ గురించి తెలుసుకునే ముందు మనం లైబ్రరీలో గురించి తెలుసుకుందాం. చాలా స్లోగా ఉంది. ఎవరిదైనా డేటా కనెక్ట్ చేసినా చాలా స్లోగా ఉంది. తర్వాత ల్యాండ్ వర్క్ అయ్యాక ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఏదైనా ఉంటే నాకు వీడియో కాల్ చేయండి, నా నెంబర్ ఇస్తాను. సార్ అవ్వదు, 100% చెప్తున్నా అవ్వదు.
షూర్. ఇట్లా ముఖం అడ్డం పెట్టుకుంటే రాదు. జస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హార్ట్ ఇమేజ్ ఉంది. ఇది కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే వచ్చేసింది, లేదంటే ఇలా డ్రాగ్ చేసిన స్క్రీన్ మీదకి వచ్చేసింది, లేదంటే ఇక్కడ ఉండి ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే స్క్రీన్ మీదకి వచ్చేసింది. బిల్డింగ్ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం కొన్ని ఉంటాయి, మీకు కావాల్సింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసేసుకొని లైబ్రరీలోకి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని చెప్తాను చూడండి. ఇప్పుడు లైబ్రరీ ఉంది కదా, లైబ్రరీలో యూజర్ లైబ్రరీ అని ఉంటుంది. యూజర్ లైబ్రరీలో ఇక్కడ మీకు కావాల్సింది ఏదైనా కావాలంటే యాడ్ మీద క్లిక్ చేసి ట్రైనింగ్ ఏదైతే మీరు సబ్జెక్ట్ ఉంటుందో లేదంటే ఫ్యాకల్టీ నేమ్ ఏదో ఒకటి ఇక్కడ మీరు ఇస్తారు. ఇచ్చేసి మీ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటారు. యూజర్ లైబ్రరీలోకి వెళ్ళి డబల్ క్లిక్ చేసి యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ హ్యాండ్ ఉంటుంది, ఇక్కడ పెన్ సింబల్ మీద క్లిక్ చేసి అప్పుడు మీకు ఆన్ స్క్రీన్ కీబోర్డ్ వచ్చింది. ఆన్ స్క్రీన్ కీబోర్డ్లో మీ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసేసుకొని క్లోజ్ చేసేయాలి. చేసేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే మీరు దాంట్లో ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఎక్స్పోర్ట్ అవ్వాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిన్న యారో సింబల్ అవుతుంది, దాని మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ టు రీసోర్స్ లైబ్రరీ అని వచ్చింది. ఇక్కడ నేను క్రియేట్ చేసింది ట్రైనింగ్ అనే ఫోల్డర్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఓకే చేశాను. ఇప్పుడు అది మీకు దాంట్లో మూవ్ అయిపోయింది. దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మళ్ళీ స్క్రీన్ మీద వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ స్నాప్షాట్. స్క్రీన్ స్నాప్షాట్లో 3 టైప్స్ ఆఫ్ స్క్రీన్ స్నాప్షాట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు ఎంతవరకు కావాలంటే ఇలా డ్రాగ్ చేసుకుని డ్రాగ్ అవ్వాలి. ఇలా పర్టికులర్ ఇమేజ్ని కూడా సపరేట్ చేసి క్యాప్చర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. స్క్రీన్ స్నాప్షాట్. సెకండ్ వన్ వచ్చేసి రౌండ్గా, ఇదే రౌండ్గా పెట్టాలి. థర్డ్ వన్ వచ్చేసి బై హ్యాండ్, మన హ్యాండ్తో ఎలా అయితే ట్రై చేస్తామో ఇలా 3 టైప్స్ ఆఫ్ స్క్రీన్ స్నాప్షాట్ కూడా ఉంటాయి. ఇవి టూల్ బార్లో టూల్స్. నెక్స్ట్ కింద మెనూ బార్. ఇక్కడ చెప్పాను మీకు ఫిల్ బకెట్లో కూడా ఇంపోర్ట్ టు ఫైల్ ఉంటుందండి, కింద కూడా ఇంపోర్ట్ టు ఫైల్ ఉంది, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఏదైనా ఫైల్ మీకు బయట ఉన్న ఫైల్ని దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఏం లేవు ఫైల్స్ ఉంటాయి. ఇక నుంచి మొదలైతే మీరు చెప్తున్నారు కదా. కన్క్లూజన్ అయినా డైరెక్ట్ ఏది కావాలంటే సార్ కన్క్లూజన్ స్టార్టింగ్ నుండి తీసుకుంటాం. అది ఎన్లార్జ్ కావాలంటే మళ్ళీ దీన్ని పెన్తో రాసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేసేది రాసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. దీన్ని ఎన్లార్జ్ చేయొచ్చా ఇమేజ్ని? చేయొచ్చు, చేసి చూపిస్తాను. దీని మీద డబల్ క్లిక్ చేయండి. సెలెక్ట్ మోడ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని రొటేట్ కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. వావ్, ఇవన్నీ మీ పీపీటీలో ఉండాలి. ఇప్పుడు 3Dలో చూపించగలుగుతారా? 3D ఉండదు. ఇందులో ఏదో 3D కూడా ఉన్నది. మీరు రొటేషన్ అది అంతే. రొటేట్ రొటేట్ అది ఇందులో 100% 3Dలో కూడా ఉంటుంది. మీరు తెలుసుకోనన్నా మాకు చెప్పాలి. లేదు సార్, ఇంటర్నెట్ అయితే లేదు ఆప్షన్.
నాకు తెలిసి నో 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 నేను చెప్పింది ఇది వర్చువల్లో 3D లేకపోతే ఆ వర్చువల్ వేస్ట్ 100% 3Dలో కూడా ఇదిలో లేదు కానీ ఇది లేదు కానీ వేరే ఇమేజెస్ కానీ లేకపోతే మనము హాట్ ఇమేజెస్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే ఆ 3D ఇమేజ్ అనేది ఇక్కడ షో ఒక్కటి ఏమన్నా మాకు చేయగలుగుతారా? 3D ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవడమే సార్. ఇప్పుడు ఇది ఎలాగైతే చేసుకొని పెట్టుకున్నారో అది కూడా అలాగే సార్. ఓకే సార్ 3D ఫిగర్ కూడా సపోర్ట్ చేస్తుంది కదా. 3D ఉంటాయి సార్, చాలా ఉన్నాయి. వాటి కూడా మనం ఎక్స్పోర్ట్ చేసి సైట్స్ లో అప్డేట్ చేసుకోవచ్చు కదా సార్. ఇలా ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవడానికి ఇంపోర్ట్ ఫైల్ అనేది యూజ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సింగిల్ యారో సింబల్ ఉంది. ఇది వచ్చేసి సేవ్ కరెంట్ పేజ్ అంటాం. సేవ్ కరెంట్ పేజ్ మన డిస్ప్లే మీద ఏదైతే పేజ్ కనిపిస్తుందో ఆ పేజ్ అనేది సేవ్ అయ్యింది. ఇక్కడ పాత అడగడం అంటారండి దీన్ని. మీకు తెలుసు ఎక్కడ సేవ్ చేయాలనేది అడుగుతుంది. మీరు లోకల్ డిస్క్ డీలో సేవ్ చేసుకోండి. లోకల్ డిస్క్ డీలోనే ఎందుకు సేవ్ చేయమంటున్నానంటే మీకు ఏదైనా ఓఎస్ కరెక్ట్ అయినప్పుడు సార్ వాళ్ళకి తెలుసు సి అనేది ముందుగా పాడైపోతుంది, డిలీట్ అవుతుంది. సో డీలో సేవ్ చేసుకుంటే మీ డేటా అనేది కొంతవరకు సేఫ్ ఉంటుంది. టోటల్గా అని చెప్పలేను, హార్డ్ డిస్క్ కరెక్ట్ అయితే అన్నీ పోతాయి. సో కొంతవరకు సేఫ్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ నేమో లేదంటే ఫ్యాకల్టీ నేమో అలా ఇచ్చేసుకొని సేవ్ చేసుకుంటారు. సేవ్ అయిపోయింది. సేవ్ అయిపోయాక ఓన్లీ ఒక పేజ్ మాత్రమే సేవ్ అయింది. అలా కాకుండా మనకి ఎన్నైతే పేజెస్ యూజ్ చేసామో అవన్నీ సేవ్ కావాలి అంటే ఇక్కడ 3 ఆరో సింబల్స్ ఉన్నాయి. 3 ఉన్నాయి ఆరో సింబల్స్. సేవ్ ఆల్ పేజెస్ అంటాం దాన్ని. సేవ్ ఆల్ పేజెస్ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు 3 ఫార్మాట్స్ వచ్చింది. ఈ 3 ఫార్మాట్స్ వచ్చేసి PDF, PNG, CNX. PDF, PNG, CNX. PDF అంటే ఏం లేదండి, మీకు తెలిసిందే. ఒక PDF ఫార్మాట్లో సేవ్ అయితే దాన్ని మోడిఫికేషన్ చేయడానికి అయితే కుదరదు. దాంట్లో సేవ్ చేసి చూపిస్తున్నాను. PDF ఫార్మాట్లో సేవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి PNG అంటే ఫోటో ఫార్మాట్ అండి. మన ఫొటోస్ యూజ్ చేస్తాం కదా, దాన్ని PNG అండి. ఇక్కడ థర్డ్ వన్ మనకు కొత్తగా ఒక ఫార్మాట్ కనిపిస్తుంది, CNX ఫార్మాట్. ఇది ఏంటంటే CNX ఫార్మాట్ అంటే కన్ఫ్యూజ్ ఏం కామాకండి, కన్ఫ్యూజ్ ఏం లేదు. ఇక్కడ CNX ఫార్మాట్ అంటే ఇంటర్నల్ స్పేస్ ఫార్మాట్నే CNX ఫార్మాట్ అంటాం. CNX ఫార్మాట్ మనం ఏదైతే అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో ఆ ఫార్మాట్లో సేవ్ అయిపోయింది. దీంట్లో సేవ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ డే వచ్చి ఇదే కంటిన్యూ చేసి ఏదైనా యాడ్ చేయాలన్నా ఏదైనా రిమూవ్ చేయాలన్నా దాన్ని మోడిఫికేషన్ అయితే చేయగలుగుతాం. CNX ఫార్మాట్లో సేవ్ చేస్తుంది. CNX సేవ్ అయింది. మనకి బేసిక్గా ఏదైనా యాప్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ రైట్ సైడ్ అప్ సైడ్ రైట్ సైడ్లో పైన అప్ సైడ్ మీకు ఇంటూ మ్యాక్సిమైజ్ మినిమైజ్ ఉంటాయి క్లోజ్. కానీ ఇంటర్నల్ స్పేస్లో అలా కాదు. ఇక్కడ ఉంది ఇది మినిమైజ్ అయింది. అప్లికేషన్ అంతా మినిమైజ్ అయింది. మినిమైజ్ అయ్యాక మీరు ఏదైనా రాయాలి అంటే పెన్ తీసుకొని ఇక్కడ బోర్డు మీద కూడా రాయొచ్చు. ఇంటెల్ అలాగే ఉంటుందా? ఈ ఇంటెల్ అనేది అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. పర్టికులర్ ఇమేజ్ని హైలైట్ చేసి కూడా చూపించుకోవచ్చు. దీన్ని ఇలా మినిమైజ్ చేసి బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో ఏదైనా ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఎక్స్పోర్ట్ చేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు డేటా ఈ ఐకాన్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఎందుకని? ఇప్పుడు మనం ఇంటర్నల్ స్పేస్ అప్లికేషన్లో ఉన్నాం, పెన్ మోడ్లో ఉన్నాం. పెన్ ద్వారా మనం రాయగలుగుతాంలే కానీ ఏది ఓపెన్ చేయలేము. ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ మౌస్ మోడ్లోకి వెళ్ళాలి. మౌస్ మోడ్లోకి వెళ్ళి ఐకాన్స్ క్లిక్ చేస్తే ఐకాన్స్ అనేది క్లిక్ అవుతుంది. ఇదే కదా సార్? న్యూ పేజ్లో కావాలి.
దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ అప్లికేషన్ మ్యాక్సిమైజ్ అయ్యింది. ఇది మినిమైజ్, ఇది మ్యాక్సిమైజ్. ఇక్కడ మీకు ఇమేజెస్ ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో ఇలా ఆ ఇమేజెస్ కూడా డైరెక్ట్గా మీరు సేవ్ చేసుకోకుండా డౌన్లోడ్ చేసుకోకుండా క్యాప్చర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ స్నాప్షాట్ తీసుకొని ఏదైతే కావాలో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ స్నాప్షాట్ తీసుకోండి. ఆ ఇమేజ్ అంటే ఇక్కడికి వచ్చేసింది. ఇది షార్ట్ కట్. మొత్తం ఇమేజెస్ అన్నీ కావాలి, అంతా మీకు కనిపిస్తున్న పేజ్ అంతా కావాలి. ఇది వచ్చేసి 3 టైప్స్ చెప్పాను మీకు అక్కడే. ఇక 4th వన్ వచ్చేసి ఈ పేజ్ ఏదైతే కనిపిస్తుందో ఆ పేజ్ మొత్తం ఒకేసారి ఇలా క్యాప్చర్ చేసుకోవాలి. రికార్డింగ్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా పాత అడుగుతుంది సేవ్ చేయమని. రికార్డెడ్ ఇవాళ డేట్ డిఫాల్ట్గా తీసుకుని ఇక్కడ మీ కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ పోతుంది. రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిందండి. మైక్లో మాట్లాడుతూ మీరు రికార్డ్ చేసుకోవాలి అంటే ఆడియో కూడా రికార్డ్ అయ్యింది. ఆడియో లేకుండా కావాలంటే మైక్ యూజ్ చేయకపోతే ఆడియో లేకుండా వచ్చింది. ఇప్పుడు మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు రికార్డింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పాత అడుగుతుంది. రికార్డెడ్ ట్రైనింగ్ సేవ్. సేవ్ అవుతుంది. ఇప్పుడు మనకి రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇందాక రౌండ్ వరకు ఉంది, ఇప్పుడు చేంజ్ అయింది ఐకాన్. అంటే మనం ఏదైతే చెప్తూ ఉంటున్నామో అదంతా ఒక వీడియోలాగా రికార్డ్ అవుతుంది. ముందు నుంచి రికార్డ్ చేస్తే అయిపోతుంది. చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడింది అంత రికార్డ్ అవుతుంది. ఫ్రీ ఆన్సర్లో ఫస్ట్ మీకు ఇందాక చెప్పాను. కరెక్షన్ తీసుకుంటుంది. దీంట్లో మీకు మెజర్స్ అనేది తెలియట్లేదు, మెజర్స్ చూసుకోవాలి. అదే ఇవి డిఫాల్ట్గా ఇచ్చినవి అయితే మీకు మెజర్స్ అనేది షో అవుతుంది. మీకు ఒక ఐడియా అనేది ఉంది ఈ ఎన్ని సెంటీమీటర్స్ అనేది. ఇది మీకు ఐడియా లేదు. ఇది తెలుసుకోవాలంటే సెలెక్ట్ మోడ్ ద్వారా దీన్ని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ యారో సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఎడిట్. మీకు సెంటీమీటర్స్ షో అవుతుంది. మీకు కావాల్సిన విధంగా దీన్ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ రికార్డ్ మీద క్లిక్ చేసేస్తే రికార్డ్ అనేది ఆగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ పేజెస్ సింబల్ ఉంది. పేజెస్ ఐకాన్. ఈ పేజెస్ ఐకాన్ ఏంటంటే మీకు ఒక సైడ్ మీరు ఎన్నైతే పేజెస్ యూజ్ చేస్తారో అవన్నీ ఒక స్లైడ్ లాగా షో అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ పేజెస్ అండి. మనం ఎన్నైతే పేజెస్ యూజ్ చేసామో అవన్నీ ఇక్కడ షో అవుతుంది. నెక్స్ట్ ప్లస్ వచ్చేసి యాడ్ న్యూ పేజ్, కొత్త పేజ్ యాడ్ చేయడానికి. న్యూ పేజ్ 44 పేజ్. ఇలా నెంబర్ ఆఫ్ 100 పేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ వచ్చేసి డిలీట్ కరెంట్ పేజ్. డిలీట్ కరెంట్ పేజ్. మీకు డిస్ప్లే మీద ఏదైతే పేజ్ ఉందో అది డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేసే ముందు ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఎందుకంటే వన్స్ డిలీట్ చేస్తే మళ్ళీ పేజ్ అనేది రిపీట్ అవ్వదు ఈ పేజ్. సో అందుకని మీకు కన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. డిలీట్ కరెంట్ పేజ్. ఎస్ఆర్. ఎస్ అంటే డిలీట్ అయిపోయింది, నో అంటే అవ్వదు. ఇది చేస్తున్నాను, చేసేసాను. ఇక్కడ మీకు 43 పేజ్ అనేది డిలీట్ అయిపోయింది చూడండి. 42 ఉంది, 44 ఉంది, నెంబర్ 45 ఉంది. 43 అనేది లేదు, పర్మనెంట్గా డిలీట్ అయిపోయింది. మళ్ళీ అది రాదా పేజ్. నెక్స్ట్ వచ్చేసి అండూ రీడు. అండూ రీడు. ఈ అండూ రీడు అంటే మనం బోర్డు మీద ఏదైతే యాక్షన్ చేస్తామో ఆ యాక్షన్ స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. అండూ రీడు. అండూ మళ్ళీ రీడు అంటే సేమ్ అలాగే. ఇది అండూ రీడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీసైకిల్ బిన్ ఉందండి. ఈ రీసైకిల్ బిన్ ఏంటంటే దాని మీద ఏదైనా డిలీట్ చేయాలి అంటే సెలెక్ట్ మోడ్ తీసుకోండి. ముందు సెలెక్ట్ మోడ్ తీసుకొని దీన్ని డిలీట్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఒకసారి రీసైకిల్ బిన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ అయిపోయింది.
లేదు అంటే డైరెక్ట్గా త్రో చేసిన డిలీట్ అయింది. ఇది మళ్ళీ కావాలంటే వచ్చిందండి. రీసైకిల్ బిన్ ద్వారా డిలీట్ చేసి మళ్ళీ కావాలంటే వస్తాయి. అంటే రీడు బట్ డిలీట్ కరెంట్ పేజ్ చేస్తే కనుక రాదు. ఓకే, ఎప్పుడు దాకా వచ్చిందంటే మీరు అప్లికేషన్ క్లోజ్ చేయనంత వరకు. మళ్ళీ క్లోజ్ చేసేసి నెక్స్ట్ డే వచ్చేసి సార్ నాకు నిన్న జంటు రీడ్ కావాలంటే రాదండి. ఓకే, ఇది అప్లికేషన్ మొత్తం క్విట్ చేయడానికి పవర్ బటన్ ఉంది కదా, టోటల్ అప్లికేషన్ క్లోజ్ చేయడానికి. లైబ్రరీ చెప్పాను, మైక్లౌడ్ ఉంది ఇక్కడ. మైక్లౌడ్ కూడా అంతేనండి. ఇమేజెస్ ఏదైనా స్కాన్ చేయాలంటే ఇక్కడ ఇమేజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ డైరెక్ట్గా ఇమేజెస్ స్కాన్ చేసుకోవచ్చు. నెట్ కనెక్ట్ అయి ఉండాలి, స్పీడ్ అనేది ఉండాలి. ప్రాపర్ స్పీడ్ అనేది లేకపోతే రాదండి. టైం టేబుల్ లేకుండా ఇవన్నీ వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినవి ఏదైనా మీరు కావాలి ఇమేజెస్ ఆన్లైన్ ద్వారా అంటే మాత్రం అప్లికేషన్ ప్రింట్ చేసేదానికి ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెసేజ్ వచ్చింది ఏమని, సేవ్ బిఫోర్ ప్రింటింగ్. మీరు ప్రింట్ అయ్యే ముందు సేవ్ చేయాలని అడుగుతుంది. కావాలంటే ఎస్, లేదంటే నో, క్యాన్సిల్ అంటే ఇలాగే అప్లికేషన్లో ఉంది. అవసరం లేదు కాబట్టి ఇందాక మనం రికార్డ్ చేసి ఒకసారి చూద్దామండి. అవన్నీ డిస్పీసీలో లోకల్ డిస్క్ దీనిలో ఇక్కడ ఇది ఓపెన్ విత్ విండోస్ మీడియా ప్లేయర్. విండోస్ మీడియా ప్లేయర్లోనే ఎందుకు ఓపెన్ చేయమంటున్నానంటే వేరే ప్లేయర్లో ఓపెన్ అయితే కానీ ఆడియో రాదు, వీడియో. ఇప్పుడు మనం రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇందాక రౌండ్ కలర్లో ఉంది, ఇప్పుడు చేంజ్ అయితే అయిపోయింది. అంటే మనం ఏదైతే చెప్తూ ఉంటున్నామో అదంతా రూల్ కదా రికార్డ్ అవుతుంది. సార్ చేయాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఫ్రీ ఆన్సర్ వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందాక పీడిఎఫ్లో సేవ్ చేసింది ఇలా ఓపెన్ అయిపోయింది. పీడిఎఫ్ ఐకాన్ ఇలా. దీంట్లో మీరు మోడిఫికేషన్స్ అయితే ఏం చేయలేదు. అదే సిఎన్ఎక్స్ ఫార్మాట్లో సేవ్ చేసింది అయితే ఇలా సేవ్ అయింది. దీన్ని మళ్ళీ మీరు చెప్పాను కదా, మోడిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎరేజ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అది ఎరేజ్ చేయండి, అది ఎరేజ్ చేయండి సార్. ఇది ఎరేజ్ చేయండి సార్, ఇది ఎరేజ్ చేయండి. మరి అందుకే అడుగుతున్నా, మాకు అట్లా ప్రాపర్గా వర్క్ అవుతుందనే అందుకని ఇప్పుడు మీకు మళ్ళీ రాసి చూపిస్తాను. మళ్ళీ మీకు అరేంజ్ అనేది చేసుకోవచ్చు. రాశాను, ఎరేజర్ తీసుకున్నాను, ఎరేజ్ చేశాను. ఓకే, అందుకు గురించి అడిగా.